ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ జాన్వి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సో అండ్ వీడియోలోకి వచ్చేసి ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి అసలు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నానో, లిటరలీ మార్నింగ్ నుంచి కాదు నిన్నటి నుంచే వేసుకున్నాను. కిచెన్లో కొంచెం కబోర్డ్స్ ఇవన్నీ కూడా మెస్సీగా ఉన్నాయి. ఈ మధ్య ఫెస్టివల్స్ ఇంకా అవన్నీ అయ్యాయి కదా, సో అవన్నీ కూడా నీట్గా సర్దుకుందాము అని అయితే అనుకున్నాను. యాక్చువల్లీ నిన్న చెప్పా మా ఆయనకి సాటర్డే కదా వెజ్ కర్రీ వండుతుంటే ఇలా చూసారనమాట. లే రేపు బిర్యానీ చేస్తాను, చికెన్ తెద్దువు అని చెప్పేసి అన్నాను. అంటే సరే అని చెప్పేసి ఇంకా చికెన్ తీసుకొని వచ్చారు. ప్రెసెంట్ ఇంకా పొయ్యి మీద అదే కర్రీ అవుతుందన్నమాట. బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశానండి. అసలు ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు నాకు అర్థమైంది. ఈ రోజే కాదు, ఎప్పుడు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసినా సరే టైం అనేది తినేస్తుంది అనమాట. టిఫిన్ తినేసిన తర్వాత అలా సోఫా మీద కూర్చొని వీడియో ఎడిట్ చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను. నియర్లీ గంటన్నర సేపు అనుకుంటాను. వితౌట్ కాపీరైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అవన్నీ చూసి డౌన్లోడ్ చేసే లోపే టైం అయిపోయింది అనమాట. టైమింగ్ అప్పటికే 12:15 అలా అయిపోయింది. ఇంకా బిర్యానీ చేయలేనని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేశాను, రసం ఉన్నది ఆల్రెడీ, అండ్ చికెన్ అయితే కొంచెం ఫ్రైలా చేసేస్తాను. ప్రతిసారి అనుకుంటూనే ఉంటాను మార్నింగ్ టైం అసలు ఎడిట్ చేయకూడదు వీడియోస్, ఎందుకంటే టైం కిల్ చేసేస్తుంది, టైం తినేస్తుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి లేట్ అయిపోతుంది అనేసి అనుకుంటాను. కానీ మళ్ళీ ఈవినింగ్ అప్లోడ్ చేస్తుంటే సరిగ్గా రీచ్ రావట్లేదు కదా, సో కొంచెం ఎడిట్ చేసుకుందాంలే అని చెప్పేసి జస్ట్ ఇంకా స్టార్ట్ చేస్తానో లేదో తెలియకుండానే ఇంకా అలా టైం అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే కిచెన్ అంతా కూడా సర్దుతున్నాను. యాక్చువల్లీ నేను నైట్ వాష్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా ఇంక అక్కడే ఉంచేసాను. అవన్నీ ఇంకెక్కడక్కడ పెడుతున్నా, ఇంకెక్కడక్కడ పెట్టేసి వంట కూడా చేసేసాను. ఇప్పుడైతే ప్రెసెంట్ కబోర్డ్ లో ఉన్నవన్నీ కూడా కిందకి దించాను అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. బాక్సెస్ కప్స్ ఓపెన్ చేయాలన్నా భయం వేస్తుంది. అందులో ఏమున్నాయో తెలీదు, అవి ఏ కండిషన్ లో ఉన్నాయో కూడా తెలీదు. మా ఇంట్లో అన్ని ఎక్కువ సామాన్లు అయితే ఉండవు, అన్నీ చాలా లైట్గానే ఉంటాయి. అవసరమైన వర్క్ మాత్రమే ఇలా కిందన పెట్టాను, అవసరం లేనివన్నీ కూడా పైన కబోర్డ్స్లో పెట్టేశాను. అనకూడదు కానీ మాదొక చిన్న కొత్త కాపురం కదా, అంటే మా పెళ్ళే ఇంకా 4 years కంప్లీట్ అయింది. సో ఇంక ఇప్పుడిప్పుడే అన్నీ కొనుక్కోవడం అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఇంక ఇక్కడైతే అన్నీ పైనే క్లీన్ చేశానండి. కిందన షెల్ఫ్ పేపర్స్ కూడా లేవు, అవి కూడా కొత్తవి తీసుకోవాలి. ఎలానో షెల్ఫ్లోనే ఉంటాయి కాబట్టి అంతగా ధూళి అయితే ఏం లేదనమాట. ఇంకా పైన అన్ని తుడిచేసి ఎక్కడవక్కడ మళ్ళీ పెడుతున్నాను. నేనైతే గ్రాసరీస్ ఎక్కువగా స్టోర్ చేయను, కావాల్సినవి ఇంకెప్పటికప్పుడే కొనుక్కుంటామన్నమాట. ఒకవేళ స్టోర్ చేసినా సరే 2 kgs అలాగా నేను ప్యాకెట్స్ ఓపెన్ చేయను, ప్యాకెట్స్ తోనే ఉంచేస్తాను. 1 kg అలా ఓపెన్ చేసుకొని వాడతామంతే, ఉన్నది ఇద్దరమే కదా. ఇదైతే కస్టర్డ్ పౌడర్ ఎప్పుడో కొన్నాను, అసలు పాయసంలో వేసుకొని తినాలనిపించింది, ఇప్పటి వరకు అసలు వాడిందే లేదు. ఇంక ఇక్కడ డబ్బాలన్నీ కూడా చెక్ చేస్తున్నాను ఏమున్నాయి. ఇటు చూడండి పురుగులు ఇవన్నీ కూడాను. ఇది బియ్యం పిండి ప్యాకెట్ అనమాట. ఎప్పుడు తెచ్చానో కూడా తెలీదు, మేబీ ఫెస్టివల్స్ వినాయక చవితి ఆ టైంలో తెచ్చుంటాను. అసలు వాడిందే లేదు. నాకు తెలుసు అన్నీ స్టోర్ చేయగలుగుతున్నాను కానీ ఈ ఒక్క బియ్యం పిండి మాత్రం స్టోర్ చేయలేకపోతున్నాను. చూడండి అసలు ఎన్ని పురుగులు పట్టేశాయో. కనీసం ముగ్గు మెయిన్లీ నేను కొనడం ఏంటంటే వంటల్లో వాడేది తక్కువ, ముగ్గు పిండి కోసమే ఎక్కువగా వాడతాను, దేవుడి గదిలో గట్ట ముగ్గులు వేయడానికి. కానీ చూడండి అసలు ఎన్ని పురుగులు అయిపోయాయో. ఇంకిక్కడ ఇది ఒక బెల్లం ఉంది, ఇది సంథింగ్ ఏదో ఆర్గానిక్ టైప్ బెల్లం అనమాట. ఇందులో అంత షుగర్ కంటెంట్ ఉండదు అన్నట్టు అంటారు. కలరింగ్ కొంచెం చేంజ్ అయిపోయింది, ఎప్పటి నుంచో యూస్ చేయడం మానేశాను. ఇంక ఇది కూడా పారేయాలి. ఇంక ఈ బాక్స్ వచ్చేసి నలుగు పిండి. చూడండి అసలు ఏ కలర్లో అయిపోయిందో, పూర్తిగా బాక్సే పారేయాలనుకుంటా. ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అనమాట. ఎప్పుడో కొన్నా అరకు వెళ్ళినప్పుడు పెద్ద డబ్బాతో తెచ్చాం, ఒకటి ఆల్రెడీ పారేసాను. ఇది ఎందుకు ఉంచానో కూడా తెలియదండి. చూడ్డానికైతే బాగానే ఉంది, స్మెల్ కూడా బాగానే వస్తుంది, కానీ ఇది ఇప్పుడు యూజ్ చేయడానికి పనికి వస్తుందో పనికిరాదో కూడా తెలీదు. మోర్ దాన్ 1 year అయిపోయింది. ఇప్పుడు ఇది పాలల్లో వేసినా సరే పాలు విరిగిపోతాయి అనేసి అనుకుంటున్నాను, ఎందుకు దాసానో కూడా తెలీదు. ఇంకా బాక్సెస్ అన్నీ క్లీన్ చేసుకుని ఎక్కడొక్కడ పెట్టేసుకున్నాను. అక్కడ స్పేస్ ఎందుకు ఉందని చూడకండి, అక్కడ ఒక పెద్ద బాక్స్ ఉంటుంది, అది తోమడానికి అని చెప్పేసి ఇంక వాష్ బేసిన్లో అయితే వేసేసాను. ఇంక ఇక్కడైతే బియ్యం పిండి చూపించాను కదా, అవి అట్లీస్ట్ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడానికైనా పనికొస్తాయి కదా అని అయితే ఇంక ఇక్కడ జల్లిస్తున్నాను. ఎక్కువగా ఏం స్టోర్ చేయనండి. ఆ బియ్యం పిండి కూడా ఒక 1/2 kg ప్యాకెట్ అలా కొనుంటాను అంతే, మేబీ వినాయక చవితి టైంలో కొనుంటాను. కానీ అది ఇలాగా పురుగులు పట్టేసింది అనమాట. నా దగ్గర శనగపిండి,
కార్న్ఫ్లోర్ ఇవన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ బియ్యం పిండి మాత్రం ఇంకెలా అయిపోతుంది. దీనికి వచ్చేసి ఇంకొకే ఒక సొల్యూషన్ ఏంటంటే మేబీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలేమో, ఇంకా అదే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే జల్లిస్తున్నాను అనమాట. 2 సార్లు జల్లించాను. యాక్చువల్లీ కిచెన్ సెల్ఫ్స్లో నేను న్యూస్ పేపర్స్ వాడట్లేదు, డిజైన్వి షెల్ఫ్ కవర్స్ అనే వాడుతున్నాను. అవి కూడా లేవన్నమాట, ఇంకా ఆర్డర్ పెట్టాలి. ఆ ఆర్డర్ పెట్టిన తర్వాత అప్పుడు పూర్తిగా ఇంకా మంచిగా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను, కిందన కవర్స్ అన్ని కూడా మార్చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి మా బాల్కనీలో ఒక పిచ్చుకల కోసం ఒక హౌస్ కొన్నాను కదా, ఆ హౌస్ కూడా బాగా పాడైపోయింది. అండ్ అలానే ఇక్కడ నుంచి అయితే ఈ హౌస్ తీసేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎందుకో మనసు రావట్లేదు తీయడానికి. ఈ హౌస్ కూడా బాగా పాడైపోయింది, పైన గడ్డంతా కూడా తీసేసాయి పిచ్చుకలు. యాక్చువల్లీ కింద మేము గ్రాస్ మ్యాట్ వేసాం కదా, దీని మీద ఈ పిచ్చుకలు చాలా డస్ట్ చేసేస్తున్నాయి అనమాట. సో నాకు క్లీన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. చూడండి ఇక్కడ పాము పొర కూడా తెచ్చాయి పిచ్చుకలే. నాకు కొంచెం భయం వేసింది యాక్చువల్లీ, ఇక్కడికి ఎలా వచ్చిందో అనుకున్నాను. మేబీ పిచ్చుకలు తెచ్చుంటాయేమోలే అనేసి మళ్ళీ అనుకున్నాను. ఇంకా కిచెన్లో వర్క్, బాల్కనీలో వర్క్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా మా ఇంట్లో వర్క్ అయితే వచ్చేసాను. ఇగోండి చూడండి మా పాప బొమ్మలు. నేను ఎన్నిసార్లు పారేస్తున్నా ఇంకా కొత్త బొమ్మలు వస్తూనే ఉన్నాయి. అప్పటికే మేము చాలా వరకు కొనమండి, ఎందుకంటే ఇది అంతగా ఆడదనమాట. మన రీసెంట్గా మా ఆయన క్యాంప్ వెళ్ళి కూడా ఇంకొక 3 వెరైటీస్ అయితే తెచ్చారు. ఇంకా అవన్నీ కూడా ఇంక ఇలా హాల్ అంతా సర్దింది మా పాప. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నా. సో ఇంక ఈవినింగ్ అయ్యింది ఆ వర్క్ అంతా అయ్యేసరికి. ఇంకా రోజు సండే కదా, ఇంక ఈవినింగ్ ఇంక అలా బయటికి వెళ్దాంలే అనేటట్టు అయితే ఇంక అలా పార్క్ వచ్చాము. ఇంక ఇక్కడ దారిలో పానీపూరి తింటున్నాం. ఈ పార్క్ వచ్చి అయితే చాలా డేస్ అయ్యింది. యాక్చువల్లీ సమ్మర్ కదా, ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ పార్క్ దగ్గర చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. అండ్ అలానే పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి. రివర్ సైడే ఉంటుంది కదా, మంచిగా చల్లని గాలి అనేది వేస్తుంది అనమాట. ఇంకా లోపల కూడా స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ అలానే కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా తాగాము. సో ఇంకా మా పాప అయితే ఆడుకోవడానికి వెళ్ళింది. ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఇంకా అలా మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఈ వింటర్ అంతా కూడా నాకు చాలా చిరాకు అనిపించింది అండ్ ఫాస్ట్గా గడిచిపోయాయి అని కూడా అనిపించింది. అండ్ సమ్మర్ అయితే వచ్చేసింది కదా, ఇంకా సమ్మర్లో పిల్లలు, హాలిడేస్, పార్క్స్, ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుందండి. పిల్లలందరూ కూడా మంచిగా ఆడుకుంటుంటారు. నాకు మా ఆయనకైతే ఇంట్లో ఉండాలి అంటే చాలా చిరాకు అనమాట. అట్లీస్ట్ వీక్లీ 2 to 3 టైమ్స్ అయినా ఇంకా అలా బయటికి వెళ్తుంటాం, అవసరం ఉన్నా లేకపోయినా సరే. బడ్జెట్ ఎక్కువగా ఉంటే హై బడ్జెట్ దానికి వెళ్తాం, ఒకవేళ బడ్జెట్ లేకపోతే అలా ప్రశాంతంగా ఏదో పార్క్ అయినా సరే వెళ్ళేసి వస్తాం తప్ప ఇంకా అలా ఇంట్లో ఉండడం అయితే నాతోని మా ఆయనతోని అస్సలు కాని పని. ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత పాపనైతే ఆడుకోవడానికి తీసుకొని వెళ్ళాను. యాక్చువల్లీ మా ఆయనకి ఫాదర్స్ ఆడిపిస్తారు, మదర్స్ కాదు అనేసి అంటుంటే ఇంకా మా ఆయన ఏమో అక్కడి నుంచి కూర్చొని వీడియో తీస్తున్నారు, ఇంకొక వైపు ఫోన్లో మ్యాచ్ చూస్తున్నారు అనమాట. ఆ రోజు ఇండియాకి మ్యాచ్ ఉందని చెప్పి. యాక్చువల్లీ చాలా మంచిగా పెట్టారండి లైట్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షేప్లో, ట్రీ షేప్, హార్ట్ షేప్, స్టార్ షేప్, ఇంకలాగా. మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఇలా ఉండేవి కాదు లైట్స్, ఈసారి చాలా బాగా పెట్టారు. అండ్ అలాగే చాలా ప్రశాంతంగా అనిపించింది, చక్కగా చల్లని గాలి, బాగా ఎంజాయ్ చేసాం. ఇంక ఇప్పుడే బయటకెళ్ళి అయితే వచ్చేసాము. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. టైం వచ్చేసి దగ్గర 8:30 అవుతుంది. ఆఫ్టర్నూన్ బిర్యానీ చేయలేదు కదా, ఇప్పుడు బిర్యానీ చేయమంటున్నారు అనమాట మా ఆయన. బిర్యానీ చేస్తేనే తింటారంట, లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటాను అంటున్నారు. సో కుక్కర్లో అయితే ఫాస్ట్గా బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాం. ఇంకా కుక్కర్లో అయితే బిర్యానీ పెట్టేసా. ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ కర్రీకి ఇంకొంచెం గ్రేవీ యాడ్ చేద్దామని ఇక్కడ ఇలా ఎక్స్ట్రా ఆనియన్స్ వేసి అయితే యాడ్ చేస్తున్నాము. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.